Welcome to Teja Statistics. BSc final year question paper. This is previous year's examination question paper. So in unit 1 how they are asking the questions, please look at. ఇక్కడ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు యూనిట్ 1 నుండి యూనిట్ 2 నుండి కొంచెం చూసుకోవాలి. సో ANOVA table for two-way classification of data, classified data. Next, efficiency of a design, advantages of LSD over CRD. LSD ante Latin square design over CRD ante completely randomized design. Describe briefly the methods for calculating national income. సో వైటల్ స్టాటిస్టిక్ నుంచి ఇది ఒక డెఫినేషన్, ఓకేనా. సో నేషనల్ ఇన్కమ్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ ఆర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. రోల్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ ఇన్ బిజినెస్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ లోకల్ కంట్రోల్. సో ఇది మన యూనిట్ నెంబర్ 2 నుంచి వచ్చింది. సో LSD CRD అక్కడ డిస్కస్ చేసేటప్పుడు ఈ లోకల్ కంట్రోల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ local control. What are the principles of designs of principle lo first one replication, second one randomization, third one local control. ఈ local control గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో ఇక్కడ ఎవ్రేజ్ లైఫ్ టేబుల్స్ గురించి అడిగాడు, స్పెసిఫిక్ డెత్ రేట్ గురించి అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ డెఫినేషన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ బి. పార్ట్ బిలో గివ్ కంప్లీట్ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ ANOVA one-way classification. యూనిట్ నంబర్ 1 క్వశ్చన్. గివ్ ద లేఅవుట్ ఆఫ్ randomized black design and estimate the missing observation in this design. Also give statistical analysis. సో ఇది ANOVA one-way classification అయిపోయిన తర్వాత ఇది బి సెకండ్ 9B క్వశ్చన్ అనేటువంటిది ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్లో RBDలో మిస్సింగ్ ప్లాట్ టెక్నిక్ గురించి అడిగాడు. చాలా సింపుల్గా రాయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ లాటిన్ స్క్వేర్? ఓకే, అబ్టైన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వేరియస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద లాటిన్ స్క్వేర్ డిజైన్. సో లాటిన్ స్క్వేర్ డిజైన్ LSD గురించి అడిగారు. ఓకే, డిజైన్ ఆఫ్ లాటిన్ స్క్వేర్ గురించి అడిగారు అండ్ దేర్ ఎక్స్పెక్టేషన్ అండ్ వేరియస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ చేయాలి. నెక్స్ట్, అఫీషియల్ స్టాటిస్టిక్స్ నుంచి 1 క్వశ్చన్ కంపల్సరీ. ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ టు కలెక్ట్ ఈల్డ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ వేరియస్ క్రాప్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ CSO అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. డిఫైన్ అండ్ కంపేర్ వేరియస్ మెజర్స్ ఆఫ్ ఫెర్టిలిటీ. నెక్స్ట్, డిఫైన్ ఏ లైఫ్ టేబుల్, డిస్క్రైబ్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టేబుల్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్ టేబుల్, అబిడ్జుల్ లైఫ్ టేబుల్ పైన కంపల్సరీ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ కంటిన్యూషన్ తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఫ్రమ్ పార్ట్ ఏ మళ్ళీ ఒకసారి కంటిన్యూషన్లో చూస్తే, అజంప్షన్ ఫర్ ANOVA టెస్ట్. అజంప్షన్స్ ఏంటివి? ఓకే, ANOVAని యూజ్ చేయడానికి అజంప్షన్స్ ఏంటివి? నెక్స్ట్, స్టేట్మెంట్ ఆఫ్ కోక్రాన్స్ థియరం పైన స్టేట్మెంట్ మాత్రమే అడిగాడు. నెక్స్ట్, రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, సోర్సెస్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ CSO, రోల్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ ఇన్ బిజినెస్. నెక్స్ట్, కమింగ్ టు ద పార్ట్ బిలో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ డీటెయిల్. ఈ విధంగా అడిగారండి. నెక్స్ట్, స్టేట్ ద మ్యాథమెటికల్ మోడల్ యూజ్డ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. నెక్స్ట్, ఇక్కడ కంపారిజన్స్ కూడా అడగడం జరుగుతుంది.
derive the expressions to measure the efficiency of LST over RBD. సో ఇక్కడ ఆర్బిడికి ఎల్ఎస్డికి ఎక్కువ సార్లు కంపారిజన్స్ అనేటువంటివి చేయడం జరుగుతుంది. విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. వాట్ ఈస్ బిజినెస్ ఫోర్కాస్టింగ్? బిజినెస్ పైన ఉన్నటువంటి క్వశ్చన్ అది. ఎక్స్ప్లెయిన్ వేరియస్ కాలమ్స్ ఆఫ్ ఎ లైఫ్ టేబుల్. లైఫ్ టేబుల్ పైన కంపల్సరీగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ హౌ ఏ లైఫ్ టేబుల్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఫర్ డేటా usually available. Okay, so mention the uses of life tables. Explain about the life table పైన కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. స్టాండర్డైజ్డ్ డెత్ రేట్స్. ఎక్స్ప్లెయిన్ క్రూడ్ అండ్ స్టాండర్డైజ్డ్ డెత్ రేట్స్. డిస్క్రైబ్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ స్టాండర్డైజ్డ్ డెత్ రేట్స్. సో ఈ క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు ఎక్కువగా. సో ప్రాక్టీస్ చేయండి, మంచి మార్క్స్ పొందండి. థ్యాంక్ యూ.